రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న శ్రీధర్ బాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. సిరిసిల్లలోని నేతన్న కార్మికుల కోసం నూలు డిపోను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా మిగిలిన పనులు రానున్న 4 ఏళ్లలో పూర్తి చేస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పూర్తి కాకముందే మాట పైన నిలబెట్టుకోవాలని, ఈ రోజు మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో, సిరిసిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మనం, మిడ్ మానేరు కట్టింది మనం. ఈ రోజు అప్పర్ మానేరుకు సంబంధించి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకి నీరందించాల్సిన బాధ్యత మనం ఆ రోజు తీసుకున్నాము. యావత్ జిల్లాకు సంబంధించి ఫ్లో కెనాల్ ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఎకరం సాగు అయ్యే కార్యక్రమ భాగంలో ఈ రోజు సాగునీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈ రోజు మనవి చేస్తూ